రైట్. ఇక కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులపై మందలిలో ప్రశ్నిస్తే ఆర్థిక శాఖ మంత్రి పయ్యబుల కేశవ్ దాటవేశారని అన్నారు. 5 నెలల్లో 35,000 కోట్ల అప్పు చేశామని ప్రభుత్వం చెబుతుందని, 67,000 కోట్లు అప్పు చేసినట్లుగా కాగ్ తెలిపిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం చెబుతుందా, కాగ్ అబద్ధం చెబుతుందా అర్థం కావట్లేదని అన్నారు. మాట్లాడితే చంద్రబాబు, లోకేష్ ఢిల్లీ వెళ్తారని అన్నారు. జీఎస్టీ 2.0లో రాష్ట్రం 8,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని, దీనిపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. మరి 35,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 67,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం చెప్తుందా, లేకపోతే క్యాగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే బాడీ, అది అబద్ధం చెప్తుందా? 35,000 కోట్లు ఎక్కడ, 67,000 కోట్లు ఎక్కడ? మళ్ళీ కూడా అబద్ధం చెప్తున్నారు. కేవలం 35,000 కోట్ల రూపాయలే మేము అప్పు చేసాము ఈ 4 నెలల్లోనే. ఇక రెండో ప్రశ్న, నేను అడిగిన ప్రశ్నకి ఫైనాన్స్ మినిస్టర్ సమాధానం చెప్పకుండా మళ్ళీ రూటు మారుస్తూ చెప్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? అయ్యా, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఢిల్లీ వెళ్తూ ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తూ ఉంటారు, పిఎంని కలుస్తూ ఉంటారు. మరి ఇన్నిసార్లు కలుస్తున్నారు కదా, ఈ జిఎస్టీ 2.0 రాటిఫికేషన్లో భాగంగా మన రాష్ట్రం సుమారు 8,000 కోట్ల రూపాయలని ఆదాయాన్ని కోల్పోతుంది కదా. ఈ 8,000 రూపాయల ఆదాయాన్ని మాకు మాఫీ చేయండి, మాకు ఇవ్వండి అని ఒక్క మాట నువ్వు ఎందుకు అడగట్లేదని చెప్పి